లోకేష్ గారు హైయెస్ట్ మెజారిటీతో హ్మ్. గెలిచారు. సో, ఆయన చేసిన గ్రౌండ్ వర్క్ ఏంటండి? అంటే లాస్ట్ టైమ్‌కి ఇప్పటికి ఏంటి స్టైల్ డిఫరెన్స్? అంటే ఆయన చేసిన వర్క్ కంటే కూడా మెజారిటీ రావడానికి ఆ! వైఎస్ఆర్‌సీపీ నుంచి కూటమికి ఇటువైస్ ట్రాన్స్‌ఫర్ అయిన ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే ఓకే. ఆయనకొచ్చిన ఓకే. మెజారిటీలో 50% అదైంటే ఆ! మరో 50% ఆబ్వియస్‌గా మీకు రాజధాని చుట్టుపక్కల ఉన్న ఏరియాల్లో ఉన్నటువంటి నెగటివిటీ కంపారిటివ్‌లీ వేరే దగ్గరతో పోలిస్తే ఇక్కడ రాజధాని ఏరియాలో ఎఫెక్ట్ ఎక్కువ పెరిగింది. ఇంకో ఫ్యాక్టరు కంపారిటివ్‌లీ మీకు 5, 7 ఇయర్స్ బ్యాక్ లోకేష్ గారి మీద ఉన్న ఇంప్రెషన్‌తో పోలిస్తే ట్రోల్ అవుతూ పప్పని లేకపోతే ఇంకోటని తిరగట్లేదని ఆ! లేకపోతే కేవలం చంద్రబాబు గారి కొడుకు కాబట్టి అదే. ఇలా ఉంటున్నారనేది అంటే ఆ ఆరా నుంచి కొంత గొప్ప హ్మ్. పర్లేదు అంటే బాగా వ్యతిరేకించి తిట్టుకునే వాళ్ళు కూడా హ్మ్. లోకేష్ ఇంత ముందుతో పోలిస్తే పర్లేదు బాగానే మాట్లాడుతున్నారని అంటే హ్మ్. నెగిటివ్ వాళ్ళు కూడా ఒక పాజిటివ్ సెన్స్ ఆరాధించుకొని ఆ హ్మ్. జర్నీ చూపించగలిగారు అనుకుంటున్నాను. హ్మ్. అట్ ది సేమ్ టైమ్ అక్కడ 2 ఇయర్స్‌లో కంటిన్యూస్‌గా అక్కడే కాన్సంట్రేట్ చేసి బిఫోర్ 2 ఇయర్స్ అంటే ఎలక్షన్స్ ముందర హ్మ్. వాళ్ళ టీమ్ గాని చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా లేదా ఇంకోటైనా వాళ్ళకి వర్క్ చేసి వాళ్ళకి అమౌంట్లు ఇచ్చేవి. అంటే ఆ పీపుల్ ఎమోషన్స్ కనెక్ట్ అవుతున్నాయి. ఇక్కడే పోటీ చేస్తాననేది హ్మ్. ఎన్ని ఫ్యాక్టర్స్ క్రోడీకరిస్తే ఆ మెజారిటీ వచ్చింది. ఓన్లీ నాట్ వన్ రీజన్ అని కాదు. ఓకే. ఇప్పటిదాకా మీ హైయెస్ట్ ప్రిడిక్షన్ ఫెయిల్యూర్ ఏంటండి? అంటే ఒకటేంటి 'దర్శి' పోయింది మొన్న. ఓకే. ఒక్కొక్కటి అక్కడికి నియోజకవర్గాలు కొన్ని ఉంటాయి. అంటే ఆబ్వియస్‌గా టైట్ ఫైట్‌లోనే పోయి నాకు పెద్ద అనిపించదు. ఆ! లాస్ట్ టైము అట్లాగే అది కూడా ఇయన్నీ టైట్ ఫైట్‌లే పోయినాయి. ఎక్కువ టైట్ ఫైట్‌లే అండ్ పోయినాయి. నేను హైయెస్ట్ అడుగుతున్నా. ఇలా నియోజకవర్గమా? అవుతది. అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ అవ్వచ్చు, ఏ ఫీల్డ్ అయినా అవ్వచ్చు. మీ అట్లాగా? ఇదేమో ఆ! అంటే మా మిసెస్‌తో నన్ను అసలేం గొడవే పెట్టుకోదేమో అనుకునేవాడిని లవ్ మ్యారేజ్ అది ముందర. తప్పు ప్రిడిక్షన్ ఫర్ అదే. ఎవ్రి మెన్ అండి. అదే. సో, దట్స్ మామూలుగా రాంగ్. లవ్ మ్యారేజ్ గాబట్టి అలా ఉండదేమో అనుకున్నాను. అలా గొడవ పెట్టుకోదేమో లేకపోతే ప్రతిదానికి సపోర్ట్ చేస్తదేమో అనుకున్నాను గానీ, హ్మ్. సో, యాస్ ఎ సర్వేయర్‌గా నేను మా మిసెస్ విషయంలో ఫెయిల్ అయిపోయాను. ఓకే. తను అవార్డ్ మామూలుగానే చూస్తదేమో జోక్స్ అపార్ట్ జోక్స్ కాదు ఆ! సీరియస్‌లీ. లేదా ఓకే. కనీసం పేరొస్తే కొంచెం గౌరవిస్తే మామూలుగా ఉంటది. మళ్ళీ ఇప్పటికి వచ్చేటప్పుడు ఆనియన్స్ తీసుకురండి, లేకపోతే ఇంకోటి రండి. పొద్దున్న లేయలేదు, ఇది చేయలేదు, దుప్పటి మడత పెట్టలేదు. ఇది ఇట్లాగే ఉంటుంది. సో, ఈ రెగ్యులర్‌గా ఫెయిల్ అవుతూనే ఉన్నాను తన విషయంలో. ఓకే. దాంట్లో ఓకే. సర్వేగా. అది అంటే ఫ్యూచర్‌లో గూడా మీరది యాక్సెప్ట్ ఆ జేయాల్సిందే. ఫెయిల్యూర్ కంటిన్యూటీ ఉంటదంటారా? అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఆఫ్ అదే. కోర్స్. అదే. లవ్ మ్యారేజ్ గాబట్టి ఇంకా ఇంకా ఎక్కువుంటాయి. ఎక్కువుంటాయి. నేను అపార్ట్ ఫ్రమ్ మీ పర్సనల్ లైఫ్ హ్మ్. కాకుండా కెరియర్‌లో హైయెస్ట్ సర్వేస్‌లో కూడా చాలా ఉన్నాయండి. చిన్న చిన్న ఇప్పుడు ఒక్కో నియోజకవర్గాలు అలా ఎక్స్‌పెక్ట్ చేసినవి ఫెయిల్ అయినుంటాయి. హ్మ్. అలా ఒక్కొక్కటి ఓవరాల్‌గా ఆన్ హోల్ పిక్చర్‌లో ఆ! కాలేదెక్కువ. హ్మ్. హ్మ్. గెస్ అనేది ఎక్కడ మిస్ ఓకే. నాకు తెలిసి. సో, మీ డేటా సైన్స్‌లో వాటెవర్ ద సర్వే డేటా హ్మ్. సైన్స్‌లో ఏంటి అంటే లైక్ మీరేం స్ట్రాటజీస్ వాడతారు? అండ్ ఏమన్నా పొలిటికల్ యాస్ట్రాలజీ ఉంటదా? లైక్ ఇంత కరెక్ట్‌గా చెప్పారు కదా! కరెక్ట్. కొంతమంది యాస్ట్రాలజీ గూడా ఫాలో అవుతున్నారు. పర్టిక్యులర్ లీడర్స్ అండ్ ఆ పార్టీ హ్మ్. యాస్ట్రాలజీ. అది గూడా మీరు ఒకటి వన్ ఆఫ్ ద ఆహ్, పెట్టుకున్నారా నేను టాలీ? అస్ట్రాలజీ అంటే నేను గౌరవిస్తాను గానీ, నేను దీంట్లోకి ఇన్వాల్వ్ చేయను అసలు హ్మ్. ఓవరాల్‌గా. ఎందుకంటే ఆ ఎమోషన్‌కి ఇది వర్కౌట్ అవ్వదు నంబర్స్‌కి. హ్మ్. నేను వాళ్ళని గౌరవిస్తాను అంతే. హ్మ్. జాతకాలు గాని, వీటిలి గాని హ్మ్. నిజంగా హ్మ్. అంటే ఆ ప్రొఫెషన్‌లో ఎవరైనా మంచి హ్మ్. సిద్ధహస్తులుంటే వాళ్ళకి ఐ రెస్పెక్ట్ దెమ్ గానీ, హ్మ్. బట్ దీనికి అస్ట్రాలజీకి దానికి వర్కౌట్ అవ్వదు. ఇది అవ్వదు. ప్రాక్టికల్‌గా ఇది. బట్ మరి ఎమోషన్స్ ఏముంటాయండి? బేస్డ్ క్రియేట్ చేసుకున్నటువంటి నంబర్స్, నా స్లీపర్ సెల్స్ వచ్చిన ఇన్ఫర్మేషన్స్ లేదా నంబర్స్‌ని మనం ఎమోషన్‌కి తీసుకొచ్చిన నంబర్స్‌ని ఎలా మనం యేసుకుంటాం డేటాని అనేది, ఓకే. దాన్ని ఎలా ప్రెజెంట్ చేస్తాం అనే విధానం గాని, ఇయన్నీ క్రోడీకరించి చేస్తాం గానీ, ఓకే. ఆ వర్క్ చేసే ప్యాటర్న్ అది. సో, ఏం కాంపోనెంట్స్ అంటే మీ డేటా సైన్స్‌లో ఏం హ్మ్. కాంపోనెంట్స్ ఉంటాయి? అంటే నన్ను లైక్ చూపించప్పుడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎసెన్స్ ఉంటది గదండీ! సీక్రెట్ అది? బేసిక్‌గా ఒక ఎసెన్స్ ఉంటుంది ఓకే. చెప్పగలిగినంత వరకు. ఓకే. సో, ఆ సీక్రెట్ రివీల్ చేయరు మాకు. హ్మ్. అంటే నేను చెప్పినయన్ని చెప్పగలిగినయన్ని చెప్తున్నాను. ఆ! ఇంకొంచెం డౌన్ ఎళ్తే అసలెలా అనేది ఒక ఎసెన్స్ ఉంటుంది ప్రతిదానికి. మీ మీ స్ట్రాటజీ, మీ మీ స్టైల్. మీ మీరు ఏది సాంబార్ మసాలాకి మీకు ఎసెన్స్ చిన్న యాడింగ్ ఉంటది. ఆబ్వియస్‌గా అదొక యాడెడ్ అప్పుడు అడ్వాంటేజ్ అన్ని అవుతుంది. కేకే సర్వేలయిపోతాయి. అదంతే. అంతే. అంతే. కదా! సో, ఓకే. ఆబ్వియస్లీ నేను చెప్పగలిగినయన్ని చెప్తున్నాను. ఓకే. అట్ ది సేమ్ ఓకే. టైమ్ నేను నాకంటూ మేము ఒక 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 ప్రిన్సిపల్ పెట్టుకొని ఎళ్తున్నా లోపల అనేది. ఓకే. అది ఎక్కడైనా సరే. బట్ మోస్ట్‌లీ చెప్పగలిగినవి చెప్పేసింది. దాంట్లో ఏం లేదు. ఓకే. సీక్రెసీ ఏం లేదు. సో, అమ్మ మాట్లాడినప్పుడు మీరు హ్మ్. చాలా ఎమోషనల్ అయ్యారు. నా హ్మ్. కొడుకు చెప్పింది హ్మ్. నేనే హ్మ్. అది ఎలా ఫీల్ అయ్యారు? అంటే లైక్ చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యారా? ప్రౌడ్ లైక్ అంటే మా అమ్మకేందంటే ప్రతిసారి ఒక నమ్మకం ఏందంటే, హ్మ్. ఈడు ఏది అది చేసాడు, వరి కోత మిషన్ పెట్టాడు, అదంతా ఆ! ఇది అంటే నేను ఎ యూ ఆర్ ఎక్ నేను ట్రైయింగ్ ఎక్ ఆ! డిఫరెంట్ నే డిఫరెంట్ నేను ఫీల్డ్స్. ఎక్కే మెట్టుని చూస్తున్నాను. మా అమ్మేందంటే వదిలే మెట్టు అది. చూస్తుంటుంది. అది. యాహ్! ఆ యాహ్! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బాగుంది గదా! ఆ! అన్ని ఖర్చులు బాగుంది. రూ. 1,00,000 మిగులుతున్నాయి గదా! బాగా చూసుకోవచ్చు గదా! హ్మ్. లేకపోతే మంచి సంబంధం లవ్ మ్యారేజ్ ఎందుకు మళ్ళీ అరేంజ్ మ్యారేజ్ చేసుకోవచ్చు ఆ! కదా! ఆ! ఇలా ఏ స్టెప్ అయినా సరే లేదా రెస్టారెంట్ పెట్టారు. రెస్టారెంటే కంటిన్యూ చేయొచ్చు కదా! హ్మ్. సరే సర్వీస్ క్లిక్ అయింది. సర్వీసే చేసుకోవచ్చు కదా! మళ్ళీ నాన్ పొలిటికల్ అయ్యేన్ని ఆ! అంటుంటాడు. ఆ! అసలు ఏపీలో ఉన్నావు కదా! ఏపీలో దొరికి చూసుకోవచ్చు కదా! ఆ! మళ్ళీ కంట్రీ ఎందుకు అంటావు అని అంటారు. ఆ! అంటే వాళ్ళు తప్పడడం కాదు. ఆబ్వియస్లీ వాళ్ళకున్న పరిధిలో హ్మ్. ఎమోషనల్‌గా ఉన్నప్పుడు ఇక్కడ కంఫర్ట్ జోన్ కదా! హ్మ్. పిల్లోడు ఎందుకు అంత కష్టపడి ఎందుకు తిరగడం ఎందుకు అంత ఊర్లు ఎందుకు ఆ! అని చూసుకుంటుంటారు. ఆ! అంతకంటే ఏం లేదు అదే. అనుకుంటాను. అదే.
బట్ వాళ్ళు హ్యాపీ అనుకుంటున్నాను మోస్ట్. ఓకే. సో అమ్మ ఇంటూ మ్యూజిక్ ఫీల్డ్ అని చెప్పారు మీరు. మ్యూజిక్ అంటే మా అమ్మగారు మ్యూజిక్ నేర్చుకున్న సంగీతం. ఓకే. అది నాకు ఓన్లీ పెద్ద అబ్బలేదు కానీ ఓకే. మా బ్రదర్ కంప్లీట్ ఈస్ 15 షీ ఇయర్స్ గివింగ్ మ్యూజిక్ ఎనీ క్లాసెస్ అండి? క్లాస్ చేస్తుంటారు. ఓ, మా ఏంటండి మదర్ అది? కాదు, ఫాదర్ మా బ్రదర్ ఇస్తుంటాడు. ఆ, తనకి కొంచెం గైడెన్స్ చేస్తుంటుంది అంతేను. ఓకే. తను బట్ తను హెల్ప్ కంప్లీట్ గా మా చేస్తారు. బ్రదర్ కి అబ్బింది ఒక క్లాసికల్ వెస్టర్న్ కంప్లీట్ మ్యూజిక్ సైడే ఉన్నారు. ఇట్స్ ఇన్ హైదరాబాద్ అండి. హైదరాబాద్ లో ఆన్లైన్ క్లాస్ యూఎస్ లో పిల్లలకి ఓకే. ఆన్లైన్ క్లాసెస్ ప్లస్ అతను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని కోరిక అనమాట. తను ఆర్ట్ ఓకే. సైడ్ ఉన్నాడు. మూవీస్ ఇద్దరు వేరే వేరే లైన్ లో ఉన్నాం. ఓకే. ఓకే. తను బట్ మ్యూజిక్ మీరు కూడా మూవీస్ లో మీకు ఇంట్రెస్ట్ ఉంది కదా, కీరవాణి గారి దగ్గర చేసాను. వాళ్ళ ఫాదర్ దగ్గర అవును. చేసినట్టున్నారు. అంటే నాకు డైరెక్షన్ ఇంట్రెస్ట్, తన మ్యూజిక్ సైడ్ ఇంట్రెస్ట్. ఓకే. హీరో అవ్వాలని ఎవరికి మీకండి? ఏంటి మామూలు మనకు ఎవరిని చెప్తే నవ్వుతారు కదండి. కాదు కదా, సార్ మీరు అడుగుతున్నాను. మామూలు Because you are already a కాదు, hero వీళ్ళంతా into so యాంకర్ బాగా many- అడుగుతారు, అది ఇది చెప్పొచ్చారు. హీరో అవుతారు ఏముంటది అంటే మా అడుగుతానండి. ఇంట్లో కూడా అద్దం ఉంది, అది చాలా పెద్ద అద్దమే. నేను ఎలా ఉంటాను నాకు తెలుసు. సార్ హీరో అవ్వాలంటే నాట్ ఓన్లీ అపీరియన్స్, అంతేనంటారా? సరే ద వే సరే, యూ ట్రై చేద్దాం, గట్టి ట్రై చేద్దాం. ఇప్పుడు యు ఆర్ ఆల్రెడీ హీరో ఇన్ మా సో మిస్సెస్ కి చూసి చూపిస్తారు ఇంటర్వ్యూ, కొంతమంది వచ్చి బాగున్నారా అంటున్నారని చెప్తాను ఖచ్చితంగా. కాదు కాదు, నేను అనేది ఏంటంటే హీరో అంటే నాట్ ఓన్లీ అపీరెన్స్ అంటే నా ఫీలింగ్, ద వే యూ ప్రాజెక్ట్ అండ్ ద వే యూ డైరెక్ట్ ద ఇన్స్పిరేషన్ అండ్ వాట్ ఎవర్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్, ఇవన్నీ అనుకుంటున్నాను నేను. అవన్నీ కన్సిడర్ అవుతాయి కదా. మీరు ఏం చెప్పినా నేను కన్విన్స్ అవ్వనండి. నేను మిమ్మల్ని చేయాలని కూడా అనుకోవట్లేదు, Right. మీ అనుకుంటా. బికాస్ ఓకే, సో యూ వాంట్ గో ఇన్ టు డైరెక్షన్. మరి కీరవాణి ఫాదర్ గారి దగ్గర చేశారు ఆయన అంటే అది కీరవాణి గారి ఫ్యామిలీ ఏంటంటే అది చాలా పెద్ద ఫ్యామిలీ ఆబ్వియస్ గా. శివశక్తి దత్ గారు ఆయనది, విజేంద్ర ప్రసాద్ గారు వేరే వేరే గ్రూప్స్. ఓకే. బట్ ఒకే కాన్సెప్ట్ ని ఇద్దరు గ్రూప్స్ లో స్టడీ చేస్తుంటే ఈయన సబ్జెక్టులు వేరే, ఆయన సబ్జెక్టులు వేరే. బట్ ఆ సబ్జెక్టులు ఇక్కడ వచ్చేవి, ఈ సబ్జెక్టులు అక్కడ వెళ్ళేవి. వాళ్ళకి ఒక గ్రూప్ ఫ్యామిలీగా గెట్ టుగెదర్ ఉంటుంది కాబట్టి ఈయన ఏంటంటే మంచి ఆర్టిస్ట్. ఇప్పుడు అగ్నిస్కలన స్కందగ్ధగిత సాంగ్ ఉంది కదా, అలాంటి పాటలు ఎన్నో సంస్కృతంలో మంచిగా రాసేవాళ్ళు. సో ఆయనతో ఒక 2 సంవత్సరాలు జర్నీ చేయడం వల్ల తెలుగు మీద పట్టు రావడం, లేకపోతే ఇంకోటి రావడం, ఓవరాల్ గా జర్నీ నాకు ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు మీ కిడ్స్ పేర్లు ఎవరి థాట్ అండి? అంటే మీద మీ వైఫ్? చెగువెరా అనేది నా థాటే. అంటే నేను ఒక ట్రావెలింగ్ ఒక సినిమా చూసాను అనమాట. అది బైక్ వేసుకొని మొత్తం అతని కంట్రీ అంతా తిరుగుతుంటాడు. అది ట్రావెలింగ్ విత్ సంథింగ్. అది అప్పుడు నాకు అతని పేరు చెగువెరా అని కూడా తెలియదు. ఇది బాలే ఉంది డిఫరెంట్ గా అనుకుంటూ దాని తర్వాత తనతో కనెక్ట్ అయ్యి చూస్తునేవాడిని. బట్ నా థాట్ ఏంటంటే ఇప్పుడు కిరణ్ అనేది నా పేరు పెట్టారు మా నాన్నగారు. అది నేను కేకేగా కన్వర్ట్ చేసుకున్నది. కానీ కిరణ్, సునీలు, అనిలు అవి ఇది రొటీన్ పేర్లు కదా. రేపు పొద్దున్న నా కొడుకు కూడా క్లాస్ లో రొటీన్ పేరు ఉండకూడదు, ఆ పేరు మొత్తం స్కూల్లో ఒకడే ఉండాలి అని అనుకుంటే ఆ థాట్ నుంచి చెగువరా అంటే అంటే అన్న అని. ఇప్పుడు మన అన్న ఎన్టీఆర్ అంటాం కదా, ఎన్టీఆర్ అనేది పేరు కాదు కదా, ఎన్టీఆర్ ఆయన పేరు. అట్లా గువరా అని ఆయన పేరు చెగువరా. మనం తెలుగులో దాన్ని చెగు వీరా అనేస్తాం. వీరా కాదు, అది వీరత్వం ఉందని చెప్పి మనం వీరా అనేస్తాం. గువేరా వే అన్నమాట. యాక్చువల్లీ ప్రొనౌన్సియేషన్ కూడా వే, గువేరా. సో మీకు దాని తర్వాత మీరు రెండో పేరు వచ్చాను మా అంటే అమ్మాయి పుడితే ఆంగ్ సాంగ్ సుఖి అని ఆ పేరు పెడదాం. ఆంగ్ సాంగ్ సుఖి అని, ఆంగ్ సాంగ్ సుఖి చైనీస్ మిక్స్డ్ తెలుగు. ఇక్కడ ఆమె కూడా వన్ ఆఫ్ ది లీడర్. ఓకే. మీకు ఇప్పుడు బర్మా సైడ్ మన జైల్లో కూడా ఉండి చాలా సంవత్సరాలు ఉన్నారు. సో అది అనుకున్నాను ఆంగ్ సాంగ్ సుఖి అని. అమ్మాయితో కనెక్ట్ అయ్యింది. అంటే అమ్మాయి అంటే పెద్ద ఆవిడ, ఒక 60-70 ఉంటాయి. సో ఆమె పేరుతో కనెక్ట్ అయితే ఇంకా చాలు, నీ వేషాలు తేడా డిసిషన్స్ అని మా ఆవిడ ఆప్షన్ ఇవ్వలేదు అనమాట. వచ్చిన పేరు అమ్మాయి మా మిస్సెస్ పెట్టినారు. ఓకే, ఆంగ్ సాంగ్ సుఖి. ఫ్యూచర్ లో ఏమన్నా మీ మూవీ పేరు డైరెక్షన్ లో అలా పెట్టుకోండి. సో అంటే యాక్చువల్లీ మీకు ఈ సర్వే ఇది కంటిన్యూ చేస్తూనే మూవీస్ లో కూడా వెళ్దామని ఇప్పుడు థాట్ ఉందా? నాకు అసలు లేదు. మీరు అన్నారు ఇందాక, నేను కాదు డైరెక్షన్ అన్నారు కదండి మీరు. డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఇంకా నేను ఆ సైడ్ మేబీ నేను దాటేసాను అనుకుంటున్నాను. అంటే కాకపోతే ఎవరైనా నేను ఇప్పుడు ఆబ్వియస్ గా నాకున్న దాంట్లో ఎవరైనా కలుస్తుంటాం కదా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోను, కొంతమంది హీరోస్ లో మాట్లాడుతున్నప్పుడు పిచ్చాపాటి కబుర్లప్పుడు వాళ్ళు ఏదో స్టోరీ చెప్తున్నప్పుడు ఇంటూ ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇది బాగుంటుంది కరెక్షన్ చేస్తుంటాను. ఒక అడ్వాంటేజ్ అంటే ఎమోషన్, పీపుల్స్ కూడా ఎమోషన్ ఇచ్చే నెంబర్స్ కదా. సో ఇదైతే మీకు బాగా కనెక్ట్ అవుతుందండి. నేను ఏదో మాట్లాడుతుంటాను ఈ హీరోలతో కూర్చున్నప్పుడు రకరకాల మాట్లాడుతుంటాను. ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఇంకా డైరెక్షన్ అటు సైడ్ లేదు, ప్రస్తుతానికి లేదు, ఎప్పటికి లేదు అనుకుంటా ఇంకా. సో మీ సెకండ్ వైఫ్ ఎలా ఉందండి? సెకండ్ వైఫ్ ఇచ్చేసామండి, మన కోవిడ్ లో ఇచ్చేసాము. అదే ఆ పేర్లు యూనిక్నెస్ ఉండాలనుకుంటాం కదా, అలాగా సెకండ్ వైఫ్ రెస్టారెంట్ మా ఫ్రెండ్స్ అందరు కూర్చోబెట్టి పేరు ఇట్లా అనుకుంటున్నాను బావా అంటే, ఖచ్చితంగా టీవీ నైన్లో నిన్ను కూర్పించి మహిళా మండలి వాళ్ళు వచ్చి నిన్ను తిడతారు, కొడతారు. అదేంటి సెకండ్ వైఫ్ పెడతారు, ఎట్లా పెడతారు, అది ఉద్యమంలాగా ఏదో చేస్తారని. నా ఉద్దేశం ఏంటంటే ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ సెకండ్ వైఫ్ అని.
అదే. అట్లా ఏంటంటే నా ఆ కాన్సెప్ట్ ఎందుకు చెప్పానంటే ఎవరంటే సెకండ్ వైఫ్ అంటే ఆ సెకండ్ వైఫ్ కాదు, నాకు మన అర్థమైంది. ఇంట్లో భోజనం లేకపోయినప్పుడు ఒక మంచి అదే భోజనం బాగుండి ఆ ఆప్షన్ లేనప్పుడు ఆప్షన్ ఉండేటప్పుడు దిస్ ఇది విల్ బి సెకండ్ యువర్ వైఫ్ ఆప్షన్. అవ్వాలి. సో ఇది సెకండ్ వైఫ్ కాన్సెప్ట్ అని పెడదాం అనుకున్నాను. ఓకే. ఓకే. సో ఆబ్వియస్గా సెకండ్ వైఫ్ వినడానికి కొంచెం కనెక్ట్, ఎక్కడి నుంచి పార్సల్ తీసుకొచ్చామంటే సెకండ్ వైఫ్ ని తీసుకొచ్చాను, అలా క్యాచింగ్ గా ఉంటుంది. వైబ్రెంట్ గా. పేరు బాగా కనెక్ట్ అయింది, బట్ ఆ, కోవిడ్ రావడం దాని వల్ల ఇబ్బంది పడినా క్లోజ్ చేయాల్సి ఓకే. సో మీరు అంటే లైక్ నాట్ ఓన్లీ అపార్ట్ ఫ్రమ్ యువర్ సర్వే అండ్ మూవీస్ అండ్ ఇవన్నీ కాకుండా ఇంకా ఏమన్నా లైక్ ఇంకేదన్నా లైక్ ఎన్జిఓ లాగానో, నాట్ ఎన్జిఓ పెట్టమని నేను అనట్లేదు, మీ థాట్స్ అండ్ అవన్నీ ఇప్పుడు ఇంత ఫాస్ట్ గా ఉన్నాయి, యూత్ కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఏదన్నా ప్లాన్ ఉంది అంటే లైక్ యూత్ ని కానీ నేను ఎడ్యుకేషన్ ఆల్రెడీ కానీ? రైట్ పొజిషన్ లో ఉన్నానండి. దాన్ని రైట్ పొజిషన్ లో ఉన్నదాన్ని నేను ఆల్రెడీ చేయాలనుకునే చేస్తున్నాను. ఎందుకంటే ఈ పనులు చేస్తే మీరు గెలుస్తారు అని చెప్తే గట్టి పొజిషన్ లో ఉన్నాం కాబట్టి ఆ మంచి పనులు వాళ్ళ చేత చేపిస్తాను ఆబ్వియస్లీ. దేశానికి లీడర్స్ కి ఇస్తారు సజెషన్స్. అట్ ది సేమ్ టైం మేము ఒక అకాడమీ ఒకటి స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. అంటే ఆల్రెడీ ఎమ్మెల్యేలు అవుదాం అనుకున్నటువంటి, లీడర్లు అవుదాం అదే అనుకున్నటువంటి ఇట్స్ కైండ్ ఆఫ్ ట్యూటరింగ్. ట్యూటరింగ్ నేను ఒక్కడంటే దాంట్లో నేను ఒకటి ఫ్రంట్ ఫేస్ గా ఉపయోగిస్తాను. ఇప్పుడు ఎలా నడవాలి, ఎలా కూర్చోవాలి, ఎలా మాట్లాడాలి, ఇఫ్ యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ వన్ మిమ్మల్ని రిక్రూట్ చేసుకుని దాన్ని విల్ గివ్ ట్రైనింగ్ టు దెమ్. అలాగే ఎలా స్టేజ్ ఫీర్ ఉండకుండా మాట్లాడాలి, ఏం సబ్జెక్ట్స్ మీద ఎలా అడుగుతారు, అసలు మీకు ఇక్కడ డెమోగ్రఫిక్ ఎమోషన్స్ ఏముంటాయి మీ ఏరియాలో, పీపుల్ ఏం కోరుకుంటున్నారు లీడర్స్ నుంచి, మీరు ఎలా లీడర్ అవుతారు, ఈ కెరీర్ అంతా దాంట్లో ఎక్స్పర్టైజ్ ని వాళ్ళని పిలిపిస్తాం అన్నమాట. నేనేంటంటే ఒక ఫ్రంట్ ఫేస్ లాగా దాన్ని కన్సల్టేట్ చేసేందుకు ఉపయోగపడతాను. ఓకే. ఓకే. సో యాక్చువల్లీ మీరు చెప్పింది ఓకే, పాలిటిక్స్ అండ్ బిజినెస్ వైజ్ యు ఆర్ గోయింగ్ టు స్ప్రెడ్ యువర్ సర్వీసెస్ అని ఫ్రీలాన్సర్ గా చేస్తామని అన్నారు. నేను అడిగేది ఏంటంటే లైక్ అంటే చారిటీ వైజ్ గా ఆర్ ఫ్యూచర్ లో ఆ ఉద్దేశం ఉందా ఏమన్నా, లైక్ ఫ్రీ సజెషన్స్ లైక్ పీపుల్? దీంతో పాటు ఇప్పుడు అకాడమీ అంటే డబ్బులు తీసుకొని ఆల్రెడీ డబ్బులు ఉన్నో లేకపోతే ఎమ్మెల్యే చేసేది ఆబ్వియస్. దాంతో పాటుగా మీకు ఇషా యోగా ఐడియా ఉందా? అవును. ఇప్పుడు ఇషా యోగాలో డబ్బులు తీసుకొని మీకు ఇన్నర్ ఇంజనీరింగ్ కోర్స్ చేస్తారు. అంటే నేను యోగాలో 2 years ఉన్నాను, ఇన్నర్ ఇంజనీరింగ్ చేశాను, మామూలుగా యోగాలో డిప్లొమా చేశాను, రిషికేశ్ అదే. సో అలా చేశాను. సో ఆ ఇన్స్టిట్యూట్స్ అన్ని డబ్బులు తీసుకొని చేసి ఉంటే అట్ ది సేమ్ టైం విలేజ్ లో అదే మీకు యోగానో లేకపోతే ఇంకోటో మీకు ఫ్రీగా కూడా చేపిస్తారు. సో అట్లాగే నేను కూడా కొన్ని విలేజెస్ లో, కొన్ని మండలాల్లో కొంతమంది యూత్ ఎవరైనా చేయాలనుకున్నా వాళ్ళకి ఫ్రీగా చెప్దామని. ఫ్రీ అంటే వాళ్ళకి కూడా ఎంతో కొంత తీసుకుంటారు. ఉద్దేశం ఫ్రీ అనే కాన్సెప్టే కరెక్ట్ కదని, ఎంతో కొంత అది 500 పే చేస్తారా, నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే పే చేస్తారు. అలాగే ఇంటూ పర్సన్ సర్వీస్ కూడా అవుతుందా ఫ్యూచర్ లో, అవ్వచ్చా? లైక్ ఇప్పుడు ఒక సంథింగ్ లైక్ సజెషన్స్ ఫర్ ఫ్యామిలీ బిజినెసెస్, సజెషన్స్ ఫర్ అంటే భార్య భర్తలు గొడవలు సజెషన్ చెప్పేదా? బిజినెస్ అండి, నాన్ పొలిటికల్ ఈ ప్రొడక్ట్స్ అన్ని ఇవే కదా, బిజినెస్ లే కదా. ఓకే. మనకుంటే రియల్ ఎస్టేట్ లో కావచ్చు, ఫార్మాసిటికల్ లో కావచ్చు, ఫర్నిచర్ షాప్ లో కావచ్చు, ఎందుకు కస్టమర్ ఇక్కడ తీసుకోవాలనుకుంటున్నాడు, అలాగే ఎందుకు నేను ఇక్కడ వెంచర్ వేయాలా వద్దా. సో అన్ని కాన్సెప్ట్స్ నాన్ పొలిటికల్ మార్కెట్ 80% అండి. నేను ఫస్ట్ లో చెప్పినట్టు పొలిటికల్ మార్కెట్ మీకు ఓన్లీ హైప్ ఉంది కాబట్టి ఉన్నా కానీ మన దగ్గర అన్స్ట్రక్చర్డ్ గా ఉంది. అది ఎక్కడ సర్వే చేయించుకోకుండా ప్లాట్లు వేస్తున్నారు, ఎక్కడ సర్వే చేయించుకోకుండా కంపెనీ నడిపేస్తున్నారు. అసలు దాంట్లో ఒక ఫార్మాసిటికల్ కంపెనీ ఉంది, ఒక 1% ఎర్రర్ వచ్చినా కానీ మొత్తం టాబ్లెట్స్ అనేవి పోతాయి. బట్ ఆ ఎమోషనల్లీ వాళ్ళు అది తెలుసుకొని ఉండాలి ఎంప్లాయీస్ అందరికి. మీరు ఎక్కడైనా మిస్టేక్ వచ్చింది, ఆ బ్యాచ్ మళ్ళీ క్యాన్సిల్ చేయండి, మళ్ళీ ఫస్ట్ నుంచి రండి, ఏం పర్లేదు. కానీ ఒక మిస్టేక్ జరిగితే కంపెనీ క్లోజ్ అయిపోద్ది. సో ఇవన్నీ ఇట్లోనే ఉంటాం. నాన్ పొలిటికల్ లోనే మేము వాంట్ టు బికమ్ ఏ స్ట్రాంగ్ హోల్డర్ ఇన్ దిస్. ఓకే. ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ 5 years వచ్చేసరికి ఏఐ కానీ డేటా సైన్స్ కానీ ఎవ్రీబడి ఇంటూ దట్. సో మీ సర్వే ఎంతవరకు సర్వైవ్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే ఎమోషన్స్ తెలియాలంటే ఫస్ట్ ఆబ్వియస్ గా దాని డేటా ఇన్పుట్ ఇస్తేనే డేటా సైన్స్ కానీ ఏదైనా ఇన్పుట్ ఇస్తుంది కదా. అవునండి. మీ క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తుంది. ఆ ఇచ్చిన డేటా ప్రకారం ఏం చేయగలుగుతుంది. కానీ మీరు ఇలా కూర్చోనంటే మీరు అందరిలో ఎవరిని ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు అనేది సమ్వేర్ కూడా ప్రిడిక్టబుల్. బట్ ఇప్పుడు మీ సర్వే హిట్ అవుట్ తోటి ఎవ్రీబడి విల్ కమ్ ఇన్ టు మోస్ట్ ఆఫ్ దెమ్. కొంతమంది అయినా ఇది బాగుంది, కిరణ్ గారు ఇలా అయిపోయారు, మనం కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ కి చేద్దామని ఇప్పటి నుంచి ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటుంటారు. సో అలాంటి పోటీ వచ్చినప్పుడు మీరు అంటే అందరికీ డేటా సైన్స్ కానీ వాట్ ఎవర్ ఏ కానీ అన్ని ఇప్పుడు దే ఆర్ యూజింగ్. సో మీది ఎలా అవుట్ స్టాండింగ్ అవుతుంది? ఓన్లీ డేటా అంటే ఇప్పుడు వచ్చే నెంబర్ కి ఎమోషన్ ఉండదండి. బట్ ఆ నెంబర్ రావాలంటే ఎమోషన్ మీకు అర్థమైతే నాకు అర్థమైంది. ఇన్పుట్ మనమే ఇవ్వాలి కదా అంటున్నారు. ఇన్పుట్ మనం ఇస్తే వాళ్ళు కూడా ఇస్తారు కదా అది ఇన్పుట్. ఇవ్వచ్చు, దాని తప్పే ఉంది, చేసుకోవచ్చు. సో దానికి భిన్నంగా అవుట్ స్టాండింగ్ గా గోయింగ్ ఫార్వర్డ్ విజన్ మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? అంటే నేనేం ఎవరికి అందరంత ఎత్తుకి వెళ్ళిపోవాలి, నా కాంపిటీషన్ ఉండకూడదు, అలాంటి థాట్స్. నా వర్క్ చేసుకుంటూ వెళ్తాను. నేను పొలిటికల్ నాన్ పొలిటికల్ మొత్తం చేయాలి మన కంపెనీ. అలాగే ఇండియా వైడ్ లో మనకు ఇక్కడ నీల్సన్ అనే కంపెనీ మనకు ఇండియాలో పెట్టుకొని కూడా చేస్తున్నప్పుడు మనం ఎందుకు నీల్సన్ లాగా లేకపోతే ఎందుకు గ్లోబల్ స్టేజ్ లేదా
పెరగకూడదు అనేది వేరే దాంతో ఉందని కదా ఫర్ రెఫరెన్స్ గా చెప్తున్నాను. ఎందుకంటే ఇందా చెప్పినట్టు అమలాపురానికి అమెరికాకి ఎంత ఉందో ఇక్కడ మనం చేయగలిగినప్పుడు అక్కడ ఈజీ కదా మనకు. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు, మనం ఎందుకు ఇక్కడ నుంచి గ్లోబల్ మార్కెట్ లో లేదా వెస్టర్న్ కంట్రీస్ లో మనం ఎందుకు చేయకూడదు? ఈ థాట్ లో చేస్తూ వెళ్ళవే దానికి వేరే వాళ్ళకి కంటే మనం ఎంత దూరం ఉండాలి అన్నట్టు కాకుండా మనం వర్క్ చేసుకుంటూ గ్లోబల్ మార్కెట్ లో వెళ్ళాలి నాకు. నేచర్, లీవ్ ఇట్ టు నేచర్. మనం చేసుకుంటూ వెళ్తాం, మనం ఎక్కడుంటే ఆ స్కోప్ ఉంది అంటున్నా. అదే రాహుల్ గాంధీ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. కాంగ్రెస్ ఇట్స్ ఎమర్జింగ్ అండి, దాంట్లో డౌట్ లేదు. బీజేపీ ఇట్స్ లూజింగ్ ఇట్స్ కంట్రోల్ పవర్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్. బీజేపీ నుంచి ఏదైతే కోరుకుంటున్నారో ఇవన్నీ కాంగ్రెస్ లో ఉన్నాయని కాదు. ఇప్పుడు కోర్ ఓట్ బ్యాంకింగ్ రెండు రకాలండి. ఎట్లాగైనా మేము కాంగ్రెస్ కే ఉంటాం, ఎలాగైనా బీజేపీకి ఉంటాం, దీంట్లో ఎప్పుడు ప్రాబ్లం ఉండదు. బట్ ఎమోషనలీ కాంగ్రెస్ మీద వ్యతిరేకంగా వచ్చి బీజేపీకి వచ్చేవాళ్ళు, మళ్ళీ బీజేపీ మీద వ్యతిరేకంగా వచ్చి కాంగ్రెస్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ గా ఇక్కడ తీసుకోండి, పోయినసారి కూటమి వద్దని లేదా టీడీపీ వద్దనుకుని వైఎస్ఆర్సీపీకి వెళ్ళిన వాళ్ళు, మళ్ళీ వైఎస్ఆర్సీపీ వద్దనుకుని టీడీపీ వెళ్ళే వాళ్ళు, వీళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతారు. సో ఆ వద్దు అనుకునే బీజేపీలో ఇది మేము అనుకున్నట్టు లేదు కదా, కరప్షన్స్ పరంగా కావచ్చు, డిసిషన్స్ పరంగా కావచ్చు, లేకపోతే టూ మచ్ హిందుత్వ వెళ్తుందనేది కావచ్చు, ఈ సెక్షన్ పెరుగుతుంది. కోర్ బీజేపీ అలాగే ఉంటుంది, దాంట్లో ఏం మార్పు లేదు. ఇప్పుడు లాస్ట్ టైం బాబోయ్ కాంగ్రెస్ ఎంత కరప్టెడ్ అయిపోయింది బాబోయ్ ఇలా వద్దు అనుకునే సెక్షన్ ఇటు మూవ్ అయినప్పుడు వీళ్ళు కూడా అలాగే ఫీల్ అయ్యి మూవ్ అయ్యే సెక్షన్ పెరుగుతూ ఉంది స్లోగా. సో గ్రాడ్యువల్లీ ఆ ఇంపాక్ట్ ఆబ్వియస్ గా ఇంత ముందు ఉన్నటువంటి ట్రోలింగ్ లేదా రాహుల్ గాంధీ మీద ఇప్పుడు కంపారిటివ్లీ తగ్గింది కదా. పార్టీలు చేసినప్పటికీ కూడా జనాలు బిలీవ్ చేసినట్టు తగ్గుతున్నాయి. ఆబ్వియస్ గా హీస్ ట్రావెలింగ్ 15 years నుంచో పొలిటికల్ గా జర్నీ కనపడుతుంది. సో ఈ ఫ్యూచర్ లో ఎమర్జింగ్ లీడర్ లో ఆబ్వియస్లీ ఆప్షన్ ఉంది. అది లేదు వేరే పొలిటికల్ పార్టీ న్యూ గా వచ్చి ఎవరైనా దాన్ని క్యాప్చర్ చేస్తారో వేరే విషయం. బట్ ఈ రెండు పార్టీలు కంపేర్ చేస్తే మటుకు హీఈస్ ఏ మచ్ ఎమర్జింగ్, దాంట్లో డౌట్ లేదు. సో 2029 ఎలక్షన్స్ ఇప్పుడు స్టార్ట్ చేశారా వర్క్? డే 1 నుంచే ఉంటుందండి. అదే డే మేము అదే పనిలో ఉంటాం, కంటిన్యూస్ ప్రాసెస్. కొన్ని దగ్గర మన నెంబర్ సిస్టమ్ లో ఎక్కించకపోవచ్చు, కానీ ఇప్పుడు ఎంతో మంది మనం కలుస్తుంటాం కాబట్టి ఇక్కడ ఇది చేస్తున్నారు, ఒకటి ఇది చేస్తున్నారు, కొత్తగా లీడర్ అది ఇలా అనుకుంటున్నారు అని చెప్పి ఈ డే 1 నుంచే వర్క్ ఉంటుంది. వాళ్ళు రిలీజ్ అయ్యేది లాస్ట్ లో రిలీజ్ అవుతుంటారు ఎమ్మెల్యేస్, మేము డే 1 నుంచే అదే పనిలోనే ఉంటాం. ఓకే కేకే గారు, ఇప్పుడు రాయలసీమలో పులివెందులో జగన్ మెజారిటీ తగ్గింది, అలాగే రాయలసీమలో కూడా తగ్గింది. దానికి అసలు మెయిన్ రీజన్ ఇన్ జనరల్ ఇప్పుడు పులివెందుల మీకు కడప నియోజకవర్గం పక్కనే ఉంటాయి. పులివెందులు ఆయన కంటెస్ట్ చేశారు, ఆయన గెలిచారు, బట్ కంపారిటివ్లీ పర్సెంటేజ్ ఆఫ్ మెజారిటీ తగ్గింది అనుకోవచ్చు. అది ఓవరాల్ స్టేటే తగ్గింది అట్లా చెప్పి ఆయన ఒక్క గ్రాఫ్ పెరిగి ఉంటే స్టేట్ గ్రాఫ్ కూడా పెరిగి ఉండేది. సో నెక్స్ట్ టైం మెజారిటీ పెరుగుద్దా కదండి, మెజారిటీ సంబంధం లేదు. ఇప్పుడు 50,000 పైన గెలిచారా 30,000 పైన గెలిచారా అనేది పెద్ద మ్యాటర్ కాదు. మీకు ఆన్ యావరేజ్ గా స్టేట్ వైజ్ గా మీరు పాజిటివ్ నోట్ గా తీసుకురాగలిగితే, మళ్ళీ జగన్ ఉంటే బాగుంటుందని ఎక్కువ మంది కోరుకునేటట్టు చేయగలిగితే, ఎంత కష్టపడుతున్నాడు చాలా మార్పులు ఉన్నాయని చెప్పి తనలో ఫీల్ అయితే, ఖచ్చితంగా నేను ఈ మిస్టేక్స్ చేయను, గోయింగ్ ఫార్వర్డ్ ఈ మిస్టేక్స్ చేస్తానని ఫీల్ అయితే, సో మినిస్ట్రీస్ సెలక్షన్స్ కానీ ఎమ్మెల్యే సెలక్షన్స్ కానీ కొత్తగా వస్తున్నారు, రివైవ్ ఇచ్చారు అని జనాలు బిలీవ్ చేస్తే దాంట్లో ఖచ్చితంగా ఆ డిఫరెన్స్ తీసుకురాగలుగుతారు. అది ఏం ఫ్యాక్టర్స్ ఉన్నాయని స్టెప్ బై స్టెప్ చేంజెస్ ఉంటాయి. కేకే గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మీలాంటి వాళ్ళు యూత్ కి మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చి ఇంకా మీరు ఫ్యూచర్ లో టాప్ పొజిషన్ లో ఉండాలని, అలాగే యుఎస్ లో కూడా కరెక్ట్ గా ప్రెడిక్ట్ చేయాలని ఎలక్షన్స్. థ్యాంక్ యూ మీకు, మీ హస్బెండ్ కి, ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్ ఆయన భాగస్వామి కూడా ఉందని మీరు ఇంట్రెస్ట్ స్టార్ట్ అని చెప్పారు కాబట్టి. సో బికాజ్ మీ ఇంటర్వ్యూస్ చూసి వి వర్ ఇన్స్పైర్డ్, సో ఇన్స్పైర్ అయ్యి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.